ఒక్కసారి నాపై నమ్మకం ఉంచి ఒక 10 నిమిషాలు వీడియో లోపలికి వెళ్ళి చూడండి. ఆ 10 నిమిషాల్లో మీకు ఎంత వాల్యూ చేకూర్చానో మీకు అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్కమ్ టు ది అజేయ భారత్. ఆగస్టు 16, 1979 ఇందిరాగాంధీ గారు తన ముక్కుపై రుమాలు వేసుకొని గుజరాత్ లోని మోర్బీ నగరానికి వచ్చారు. దీనికి కారణం ఆగస్టు 11, 1979 మధ్యాహ్నం 3:15 గుజరాత్ లోని మోర్బీ డ్యామ్ యొక్క గోడలు తెగిపోయాయి. భారీ వర్షాల యొక్క ఒత్తిడిని తట్టుకోలేకపోయాయి, తెగిపోయాయి. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే లక్షలాది ఇళ్లు, ఫ్యాక్టరీలు, నివాస సముదాయాలు, మనుషులు, జంతువులను తనతో పాటు ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేశాయి. లీలాపూర్ మరియు అత్పూర్ అనే 2 గ్రామాలు నామరికం లేకుండా పోయాయి. ఆగస్టు 16, 1979 మోర్బీ నగరం మొత్తం ఒక నిర్మానుష్యమైన శ్మశాన వాటికలా మారిపోయింది. మృత్యు అనే చీకటి నుండి బయటపడి మళ్లీ ప్రాణం పోసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సౌరాష్ట్ర ప్యారిస్ గా పిలువబడే మోరీ నగరం క్షణాల్లో ధ్వంసమైపోయింది. వీధులన్నీ వేలాది శవాలతో నిండిపోయాయి. దుకాణాలు, ఇల్లు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. విద్యుత్ తీగలకి జంతువుల కళేబరాలు వేలాడుతూ ఉన్నాయి. నగరం అంతటా కుళ్ళిన మాంసం, దుర్వాసనతో కూడిన ఒక చీకటి నీడ అలుముకుంది. కానీ ఇదంతా చెప్పడానికి నిజంగా చెప్తున్నా నాకు గుండె ధైర్యం సరిపోవట్లేదు. ఇంత ప్రమాదం జరిగినా కూడా, మోర్బీలో ఇంత పెద్ద ప్రళయం జరిగినా కూడా దీని నుండి మనం ఏమీ నేర్చుకోలేదు. ఈ రోజుకి కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాం. మనం రోజువారీ జీవితాల్లో బిజీగా విలాసాల్లో మునిగిపోయాం. మనం మన భారతదేశంలో రాబోయే భయంకరమైన విపత్తులని నిర్లక్ష్యం చేస్తున్నాం కాదంటారా? మోర్బీ డ్యామ్ తెగిపోయినప్పుడు దాని వయసు ఎంతో మీకు తెలుసా? కేవలం 7 ఏళ్ళు. 7 ఏళ్లలోనే ఆ డ్యామ్ కూలిపోయింది. దానివల్ల మన దేశంలో 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒకసారి ఇప్పుడు ఆ డ్యామ్ చూడండి. ఇది కర్ణాటకలోని తోనూర్ ట్యాంక్ డ్యామ్. దీని వయసు ఎంతో తెలుసా? 1000 ఏళ్ల కాలం నాటిది. ఒక సగటు డ్యామ్ యొక్క ఆయుష్ 50 ఏళ్ళు ఉంటుంది. అంటే కేవలం 50 ఏళ్ల వరకు మాత్రమే ఆ డ్యామ్ సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేయగలుగుతుంది. కానీ కర్ణాటకలోని తోనూర్ ట్యాంక్ డ్యామ్ వయసు దీనికంటే 20 రెట్లు ఎక్కువ, 1000 ఏళ్ళు. ఇది ఇండియాలో ఉన్న ఏకైక డ్యామ్ మాత్రమే కాదు. జార్ఖండ్లోని కోనా డ్యామ్, పోన్ముడి డ్యామ్ ఇది కేరళలో ఉంది. భవానీ డ్యామ్ ఇది తమిళనాడులో ఉంది. ఇచ్చారి డ్యామ్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోని కరాంజా డ్యామ్. ఈ డ్యామ్ల చిత్రాలు కేకలు వేస్తూ సహాయం కోసం అర్థిస్తున్నాయి, మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నాయి. కానీ వీటికి విరుద్ధంగా మన ప్రభుత్వాలు మౌనంగానే ఉంటున్నాయి. 2017 ఫిబ్రవరి 19 ఐఐటి రూర్కీలో ఒక నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలుసా? మన దేశం కోసం ఏ దేశాల వారు వచ్చారో తెలుసా? ఇందులో 400 మంది ఉన్నారు. మన దేశానికి సంబంధించిన వాళ్ళు, అమెరికాకు చెందిన వాళ్ళు, యూకేకి చెందిన వాళ్ళు, జపాన్కి చెందిన వాళ్ళు, పెద్ద పెద్ద అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. ఇండియాలోని డ్యాముల అధ్వాన పరిస్థితులపై ఒక ఎమర్జెన్సీ రిపోర్ట్ ని సమర్పించారు. అందులో స్పష్టంగా ఇలా రాయబడింది: వయసు పెరగడం, సరైన నిర్వహణ లేకపోవడమే భారతీయ డ్యాముల పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణాలు. ఇది ఇండియాకి ఒక బిగ్ రెడ్ అలర్ట్. మన దేశవ్యాప్తంగా కనీసం 14 డ్యాములు 300 నుంచి 400 సంవత్సరాల పాతవి. అంటే ఒక సగటు డ్యామ్ యొక్క ఆయుష్ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ పాతవి. ఇవి కాకుండా మన ఇండియాలో 100 ఏళ్లకు పైబడిన డ్యాములు ఎన్నున్నాయో తెలుసా? 234 డ్యాములు ఉన్నాయి. స్వయంగా పార్లమెంటరీ కమిటీ కూడా మనం ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా ఈ డ్యాములని డీకమిషన్ అంటే వాడకం నిలిపివేయడం చాలా మంచిదని చెప్పాయి. వాటి వినియోగాన్ని ఆపేయాలి. కానీ దీనికి విరుద్ధంగా దాదాపుగా ఈ డ్యాములన్నీ నేటికి పనిచేస్తూనే ఉన్నాయి. ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలని రిస్క్ లో పడేస్తుంది. ఇది నిజంగా మన దేశానికి ఒక టిక్కింగ్ టైం బాంబు లాంటిది. ఇది ఏ క్షణమైనా పేలొచ్చు. లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు పోవచ్చు. దీనికి కారణం విరుద్ధంగా మన దేశం ఈ పాత పడిపోయిన డ్యాముల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. సరే, మీకు ఓపిక లేదు వినడానికి. ఈ పాత పడిపోయిన డ్యాముల గురించి పక్కకు పెడితే ఒకసారి ఈ స్టోరీ వినండి. నేను ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానో మీకు అర్థమవుతుంది. 2014 ఫిబ్రవరి 23 బీహార్లోని భాగల్పూర్ నగరంలో గంగా నదిపై ఒక కొత్త బ్రిడ్జ్ పైన వంతెన, సుల్తాన్ గంజ్ అగువానీ ఘాట్ అనే వంతెనకు పునాది వేశారు. దీనికి 1 ఏడాది తర్వాత నిర్మాణం అధికారికంగా ప్రారంభమైంది. కానీ ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు 3 సార్లు కూలిపోయింది. 2022 ఏప్రిల్ 27న ఒకటిసారి, 2023 జూన్ 4న రెండోసారి, 2023 ఆగస్టు 14న మూడోసారి. 11 ఏళ్ల నిర్మాణం ఇది.
पुल का 80% काम पूरा हो चुका था, लेकिन अचानक पुल का एक हिस्सा गंगा नदी में समा जाता। 1710 కోట్ల భారీ బడ్జెట్ నిర్మించారు దీన్ని, కానీ 3 సార్లు కూలిపోయింది. ఇది కూడా వంతెన ప్రారంభోత్సవానికి ముందే. వంతెన యొక్క 80% పనులు పూర్తయిపోయాయి, కానీ అకస్మాత్తుగా వంతెనలోని ఒక భాగం గంగా నదిలో కలిసిపోయింది. ఒకసారి ఇది ఆలోచించండి, విదేశాల్లో ఒకవేళ మన భవనం కూలిపోయినా సరే అక్కడ ఏమవుతుందో తెలుసా? చెప్తా వినండి. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఒక ప్రకృతి వైపరీత్యం కారణంగా ఒక బిల్డింగ్ కూలిపోయింది. అందులో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధితుడిగా బిల్డింగ్ కాంట్రాక్టర్ అహ్మద్ కారాకి 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. బాధితుల బంధువులు కూడా తాము ఈ న్యాయం పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. 1995లో సియోల్లో ఒక మాల్ కూలిపోయింది. 500 మంది చనిపోయారు. దానికి బాధితులైన కాంట్రాక్టర్కి 10 ఏళ్ల శిక్ష పడింది. 2002లో కూడా దుబాయ్లో ఒక డీశాలినేషన్ ప్లాంట్, అంటే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ పైకప్పు నిర్మాణ సమయంలో కింద పడిపోయింది. 9 మంది కార్మికులు మరణించారు. దీనికి కూడా కాంట్రాక్టర్కి 3 ఏళ్ల శిక్ష పడింది. ప్రతి బాధితుడి కుటుంబానికి పరిహారంగా 63 లక్షల చొప్పున చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇండియాలో మన వ్యవస్థలో అతిపెద్ద లోపం ఇదే. ఎక్కడ ఎటువంటి కఠినమైన చట్టపరమైన చర్యలు ఉండవు. ఎందుకంటే మనకు సరైన జాతీయ చట్టం లేదు. మన ఇండియా వ్యవస్థలో ఉండే అతిపెద్ద లోపం ఇదే. ఎటువంటి కఠినమైన చర్యలు ఉండవు, ఎందుకంటే మనకి సరైన జాతీయ చట్టం లేక. దుబాయ్, సింగపూర్, సౌదీ వంటి దేశాల్లో భారీ మెగా ప్రాజెక్టులని అత్యంత విజయవంతంగా నిర్మించే మల్టీనేషనల్ ఇండియా కంపెనీలు, అవే కంపెనీల ప్రాజెక్టులు మరి ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకమైన చట్టాలు లేవు, కాంట్రాక్ట్ చట్టాలు లేవు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్ కొలాప్స్, జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కొలాప్స్, రాజా కోట్ ఎయిర్పోర్ట్ లో కోనోపి కొలాప్స్, మొదట్లో అయోధ్యలోని రామమందిరం పైకప్పు నుంచి నీరు కారడం, ముంబై ట్రాన్స్ హార్బర్ రింగ్ రోడ్ లో పగుళ్లు, 2023-24లో బీహార్లో కొత్త వంతెనలు కూలిపోవడం, ప్రగతి మైదాన్ టన్నెల్లో నీరు చేరడం, ఇవన్నీ విఫలమైన ప్రాజెక్టులే. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే దీనిని అర్థం చేసుకోవడానికి మరో దేశంతో పోల్చుదాం. ముందుగా యుఏఈ ప్రభుత్వం ఏదైనా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ ని ఈ వెబ్సైట్ లో ఇస్తుంది. వారు ఇందులో స్పష్టంగా దుబాయ్ జాతీయ చట్టం ప్రకారమే టెండర్లు ఉంటాయని రాశారు. ఒకవేళ మీరు ఈ చట్టంలోని ఆర్టికల్ 10, 11, 15, 16 అని గమనిస్తే ఇక్కడ చాలా విషయాలు ఇండియా కంటే విభిన్నంగా ఉంటాయి. మొట్టమొదటిది, అక్కడ ఏ రాండమ్ కాంట్రాక్టర్ కూడా అకస్మాత్తుగా వచ్చి టెండర్లు వేయలేడు. ప్రతి కాంట్రాక్టర్ ముందుగా కొన్ని తప్పనిసరి ప్రమాణాలని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా వారు ప్రభుత్వంతో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆ రిజిస్టర్ లో కాంట్రాక్ట్ యొక్క పూర్తి వివరాలతో పాటు అతనికి ఏ పనుల్లో నైపుణ్యం ఉంది, అతని గత ప్రదర్శన ఎలా ఉంది, మిగిలిన చోట్ల అతను ఎలా పనిచేశాడు, గత పనుల్లో అతను ఏ రకమైన క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించాడు, ఇవన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలించబడతాయి. ఇవి కాకుండా ఆర్టికల్ 15లో స్పష్టంగా ఏముందంటే, టెండర్ కొటేషన్ లో కాంట్రాక్టర్ ఏ డిజైన్ తో ప్రాజెక్టు నిర్మిస్తాడు, ఏ రకమైన మెటీరియల్ ఉపయోగిస్తాడు, ఆ మెటీరియల్స్ అండ్ డిజైన్స్ ఏ అంతర్జాతీయ స్టాండర్డ్స్ ని కలిగి ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ISO 9000 సర్టిఫైడ్ స్టీల్ వాడుతున్నారా, ఇలాంటి మెటీరియల్ వివరాలన్నీ అందులో ఉంటాయి. అత్యంత ముఖ్యమైనది ఏంటిదంటే డెలివరీని ఏ సమయంలో చేస్తారు, ఈ విషయాన్ని టెండర్ లో ముందుగానే రాసి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ సమయానికి పని పూర్తి చేయకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా టెండర్ లో రాసి ఉంటుంది. ఇంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక కాంట్రాక్టర్ ని ఎంపిక చేస్తారు. కేవలం తక్కువ ధరకే పని చేస్తారని కాకుండా అత్యుత్తమ నాణ్యత కలిగిన మౌలిక సదుపాయాలని నిర్మించగల కాంట్రాక్టర్ ని ఎంచుకుంటారు. దాంతో పాటు సమయానికి పనిని పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు దీంతో పోలిస్తే మన దేశంలోని లీగల్ టెండర్ల పరిస్థితి చూడండి. ఇది మహారాష్ట్రలో జరుగుతున్న ఒక ప్రాజెక్ట్ యొక్క లీగల్ టెండర్. ఇందులో కాంట్రాక్టర్ కోసం ఉన్న ఒకే ఒక ప్రధాన నిబంధన ఏంటంటే, వారి కంపెనీ గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి పనులని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. ఈ టెండర్ లింక్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీన్ని మీరు పూర్తిగా చదివి చూడొచ్చు. ప్రాజెక్ట్ లో వాడే మెటీరియల్ క్వాలిటీ గురించి కానీ స్పెసిఫికేషన్ గురించి కానీ ఇందులో ఎక్కడ స్పష్టంగా పేర్కొనలేదు. ఒకవేళ ఆ నాణ్యతతో పని జరగకపోతే పడే పెనాల్టీల గురించి కూడా ఎక్కడ స్పష్టంగా రాయలేదు. ఒకవేళ మన దేశంలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి నిబంధనల్ని అనుసరించినా కూడా కాంట్రాక్ట్ ని ఉల్లంఘించినప్పుడు ఎదురయ్యే కఠినమైన పరిణామాలు మాత్రం ఏమీ ఉండవు. ఎందుకంటే మన దగ్గర ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఉంది. కానీ సమస్య ఏంటంటే ఈ చట్టం చిన్నపాటి వ్యక్తిగత స్థాయి కాంట్రాక్ట్లైన లీజు, అగ్రిమెంటు, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ నుండి మెగా పబ్లిక్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ల వరకు అన్నిటికీ ఇదే వాడతారు. అందుకే ఇందులో ఇన్ఫ్రా వైఫల్యాలకి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన
తీవ్రమైన పరిణామాలు పేర్కొనబడలేదు. ప్రత్యేకంగా ఈ చట్టం ఏం చెబుతుందంటే, ఒకవేళ మీ కాంట్రాక్ట్ పై ఉల్లంఘన జరిగితే మీరు అవతల పార్టీ పైన చట్టపరమైన దావా వేయొచ్చు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాణ్యత తక్కువగా ఉన్నా లేదా అందులో ఏదైనా పెద్ద సమస్యలు తలెత్తినా, ఇంకా దారుణంగా ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైఫల్యం లేదంటే కూలిపోవడం వల్ల ప్రజలకి హాని జరిగితే దానికి ఖచ్చితమైన చట్టపరమైన శిక్ష ఏంటనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 వద్ద ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ టెర్మినల్ యొక్క ఒక భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. గుజరాత్లో జరిగిన అత్యంత దురదృష్టకర సంఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే గ్రేటర్ నోయిడాలోని షాబేరి గ్రామంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక నివాస సముదాయంపై కూలిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ఉగ్రవాదం వంటి నేరాల కోసం బిఎన్ఎస్ లో సరైన చట్టపరమైన శిక్షలు రాయబడ్డాయి. అయినప్పటికీ నేరం నిరూపితం అవ్వడానికి కొన్ని ఏళ్ల సంవత్సరాలు పడుతుంది. కానీ అంతవరకు నేరస్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ఇక ఇలాంటి కేసుల్లో శిక్షలు, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇది కాకుండా ఇండియాలో మరో ప్రధాన కారణం ఉంది. కాంట్రాక్టర్ల కేటాయింపు కోసం ఉపయోగించే విధానమే అసమర్థంగా ఉంది. అంటే లీస్ట్ కోస్ట్ మెథడ్ ఉపయోగిస్తాం. దీని అర్థం ఏంటంటే, ఏ కాంట్రాక్టర్ అయితే అందరికంటే తక్కువ ధరకు కోట్ చేస్తారో సాధారణంగా ప్రభుత్వ పబ్లిక్ ఇన్ఫ్రా కాంట్రాక్టర్లు వారికి దక్కుతాయి. సో కాంట్రాక్టర్లకి తక్కువ ధరకే పని పూర్తి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ని క్లియర్ చేసే సమయంలో లాభాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో తీవ్రమైన రాజీ పడతారు. ఇవే రోడ్లు. అసలు ఈ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? అంతా బోగస్ పని నడుస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా పూర్తి నాసిరకం పని. వెరసి ఎటువంటి నేషనల్ చట్టం లేదు. ఒక ఉన్నతమైన నాణ్యత కలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించబడేలా చూసే నేషనల్ లెవెల్ చట్టం అవసరం. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన నిబంధనలు కూడా చట్టపరమైన అమలు చాలా బలహీనంగా ఉంది. రోడ్డు కుంభకోణాల్లో చిక్కుకున్న బ్లాక్ లిస్ట్ చేయబడిన కాంట్రాక్టర్లకే మళ్ళీ కాంట్రాక్టర్లు కేటాయించబడుతున్నాయి. ఈ విషయాన్ని ముంబైలోని ఒక టాప్ లీగల్ ఫర్మ్ కూడా హైలైట్ చేసింది. ఇండియాకి ఒక నేషనల్ ప్రొక్యూర్మెంట్ల అవసరమని వారు కూడా చెప్పారు. ఇది ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ల ద్వారా ప్రాజెక్టులని ఏ విధంగా డెవలప్ చేయాలో నిబంధనలను రూపొందిస్తుంది. రెగ్యులేషన్ కలిగి ఉండాలి. సరే, ఇప్పటి వరకు మనం ప్రస్తుతం నిర్మించబడుతున్న ప్రాజెక్టుల గురించి మాత్రం మాట్లాడుకున్నాం. అవి అభివృద్ధి చెందుతున్నాయి. సరే, దశాబ్దాల క్రితమే నిర్మించబడిన ప్రాజెక్టుల సంగతి ఏంటి మరి? బ్రిటిష్ కాలం నుండి నిర్మించబడిన ఆ ప్రాజెక్టుల కోసం దురదృష్టవశాత్తు ఇండియాలో ఎటువంటి నేషనల్ స్ట్రక్చర్ ఆడిట్ లా లేదు. చట్టం లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఎక్కడా ఒకే రకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ లేదు. అంటే ఎంత అనుభవం ఉన్నా ఆడిటర్ ఆడిట్ చేయాలి. ఎంత తరచుగా ఈ ఆడిట్లు జరగాలి, పారామీటర్స్ చెక్ ఎలా ఉండాలి, ఇలాంటి నియమాలు లేకపోవడంతో ప్రభుత్వ శాఖలన్నీ తమకు నచ్చినట్టుగా ఆడిట్లు చేసేసుకుంటున్నాయి. తమకు కావలసిన ఏజెన్సీతో ఆడిట్ చేయించుకుంటున్నాయి. ఇందులో మరో సమస్య ఏంటంటే, అసలు ఆడిట్ చేసే బాధ్యత ఎవరిది అనేది చాలా సార్లు స్పష్టంగా ఉండదు. వంతెనల ఉదాహరణ తీసుకుంటే, దేశంలోని హైవే వంతెనలు ఎన్హెచ్ఏఐ కిందకి వస్తాయి. రైల్వే వంతెనలు రైల్వే మంత్రిత్వ శాఖ కిందకి వస్తాయి. స్టేట్ హైవే వంతెనలు రాష్ట్ర ప్రభుత్వాల కిందకి వస్తాయి. బార్డర్ ఏరియా వంతెనలు బీఆర్ఓ కిందకి వస్తాయి. ఈ అథారిటీలన్నీ తమ వంతెనల స్ట్రక్చర్ ఆడిట్ని వేరొక డిపార్ట్మెంట్ చేస్తుందని భావిస్తాయి. అదే సమయంలో రెండవ డిపార్ట్మెంట్ మొదటి వారే ఆడిట్ పూర్తి చేసి ఉంటారని అనుకుంటుంది. 2019లో ముంబైలోని అంధేరిలో ఒక వంతెన కూలిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రమాదానికి కేవలం 6 నెలల ముందే ఆ వంతెనని సురక్షితమైందిగా ప్రకటించారు. కానీ తర్వాత పరిశోధనలో ఆ ఆడిట్ చేసిన కంపెనీ గురించి తెలిసింది. ఆ కంపెనీ అంధేరిలోని ఒక చిన్న 3 అంతస్తుల భవనంలో కనీసం లిఫ్ట్ కూడా లేకుండా ఆ 3 అంతస్తుల భవనంలోని 3 అంతస్తులో ఉన్న ఒక చిన్న ఫ్లాట్ నుండి ఆపరేట్ అవుతుంది. వారికి కనీసం ఒక సరైన ఆఫీస్ కూడా లేదు. ఈ వార్త బయటికి రాగానే రైల్వే మరియు బిఎంసి రెండు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టాయి. బాధ్యత నుండి తప్పించుకోవడానికి మేము ఆడిట్ చేయించలేదు అని బ్లేమ్ గేమ్ ఆడాయి. రైల్వే అడ్మిషన్ల నిధుల విషయంలో పూర్తిగా బాధ్యత కలిగి ఉండాలి. డ్యామ్ల విషయంలో కూడా ఇదే సమస్య ఉంది. అయితే డ్యామ్ల రక్షణ కోసం భారత ప్రభుత్వం డ్యామ్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించింది. బహుశా 2021 అనుకుంటా. దీని ప్రకారం వర్షాలకు ముందు తర్వాత డ్యామ్లు ఆడిట్ చేయడం తప్పనిసరి. కానీ ఇందులో కూడా వారు ఆర్టికల్ 20లో ఏం రాశారంటే, ఒక డ్యామ్ యొక్క యాజమాన్య అన్ని తనిఖీలు, నిర్వహణ పనులు చేయించాలి. దీనివల్ల మళ్ళీ బ్యూరోక్రాటిక్ బ్లేమ్ గేమ్ మొదలవుతుంది. అంటే అధికారులు ఒకరి మధ్య ఒకరు నిందలు వేసుకోవడం. ఎందుకంటే ఇండియాలో దాదాపుగా అన్ని డ్యాములు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే, రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రానికి చెందిన అనేక శాఖలు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, విద్యుత్ బోర్డులు,
మున్సిపల్ కార్పొరేషన్లు మొదలైనవి. ఇక బాక్రా వంటి కొన్ని డ్యాంలని బీబీఎంబీ అంటే బియాస్ మేనేజ్మెంట్ బోర్డు, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి సెంట్రల్ పీసీఎస్లు నిర్వహిస్తున్నాయి. దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఏంటో చెప్పనా? ముల్లపెరియార్ డ్యాం. ఇది ముల్లపెరియార్ డ్యాం పరిస్థితి మీరు స్పష్టంగా చూడొచ్చు. డ్యాం గోడలపై పగుళ్ళొచ్చాయి, నీరు లీక్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన డ్యాం ప్రమాదం మోర్బీ డిజాస్టర్లో 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొన్ని అధికారిక అంచనాల ప్రకారం దేవుడు కాపాడాలి గాని ఒకవేళ కేరళలోని ఈ ముల్లపెరియార్ డ్యాం గనుక తెగితే దాని చుట్టుపక్కల ఉన్న 5 నుండి 7 జిల్లాలు దాదాపుగా 35 లక్షల మంది వరదల్లో మునిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మనకు ఒక సీరియస్ నేషనల్ లెవెల్ స్ట్రక్చరల్ ఆడిట్ లా అవసరం. ఇది రాష్ట్ర విభాగాలపైన పూర్తి బాధ్యత ఉంచాలి. రాష్ట్రంలోని పాతబడిపోతున్న డ్యాములు, ఇతర పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్టుల బాధ్యతను ఎవరికి వారు స్వయంగా తీసుకునేలా చేయాలి. ఇకపైన ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఆపేసేయాలి. బాధ్యత నుండి తప్పుకోవడం ఎప్పటికీ కుదరదు. కానీ ఒక వాస్తవాన్ని ఒప్పుకుందాం, ఈ వ్యవస్థ ఇండియాలో అమలు కావడానికి కొన్ని ఏళ్ల టైం పట్టొచ్చు. అసలు ఇవి జరుగుతాయా లేదా అనే వాటికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇది మనకు అసలు ప్రాధాన్యత కానే కాదు. రోడ్లపై ఇన్ని గుంతలా? అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం పని చేస్తుంది? ఒకవేళ పని చేస్తే ప్రభుత్వం నాణ్యమైన పనిని ఎందుకు చేయట్లేదు? ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ ఇలా ప్రజలు అన్ని రకాల ట్యాక్సులు కడుతూనే ఉన్నారు కదా. ఇంత డబ్బు కట్టిన తర్వాత కూడా మనకు లభిస్తున్న మినిమం సౌకర్యాలేంటి? దేశ ఆర్థిక వ్యవస్థలో ఇన్నాళ్ళకి ఒక మెట్రో వ్యవస్థ వస్తుంది. ఈ కాలంలో ఇలాంటి నగరం ఉండాలని ఎవరికైనా కల ఉంటుంది. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మనం వింటూనే ఉన్నాం. దీని గురించి వరల్డ్ బ్యాంక్ నుండి అంతర్జాతీయ వ్యవస్థల వరకు అందరూ చెప్తూనే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, యుఎస్ కంటే ముందుంది, ఇలాంటి మాటలు మనం చాలా విన్నాం. వరల్డ్ బ్యాంక్ నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి వరకు అందరూ భారత ఆర్థిక వ్యవస్థ వేగంపై ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని అంగీకరిస్తున్నారు. మనం దుబాయ్, చైనా, యుఎస్లతో మనల్ని మనం ఆర్థికంగా పోల్చుకుంటున్నాం. కానీ మనకి ఆ దేశాలకు మధ్య ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఇండియాలో ఒక మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. మోర్బీలో 140 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి జుల్ఫ్తోఫుల్ అంటే తొలకరి వంతెన సుదీర్ఘ మెయింటెనెన్స్ బ్రేక్ తర్వాత గుజరాత్ ప్రజల కోసం తెరిచారు. కానీ అది తెరిచిన 5 రోజులకే అక్టోబర్ 30, 2022న ఆ వంతెన తెగి కింద పడిపోయింది. ఈ 140 ఏళ్ల పాత వంతెన ఒక్క దెబ్బతో 140 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే అందరికంటే సిగ్గు చేటైన విషయం ఏంటి అంటే ఈ ఘోర ప్రమాదం జరిగిన నేటికి 2 సంవత్సరాలు కావస్తుంది. అప్పట్లో పోలీసులు 10 మందిని అరెస్టు కూడా చేశారు. 2 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తుంది. కానీ ఇప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ లో ఏ నేరం కింద ఓరేవా కంపెనీ బుక్ చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో స్పష్టత లేకపోవడంతో వారికి బెయిల్ లభించింది. 140 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నా సరే ఆ కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మన దేశంలో రాజకీయ నాయకులు 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డా వారి ఇళ్లపై దాడి జరిగినప్పుడు 6 కోట్ల నగదు కనిపించింది. కళ్ళ ముందు కరెన్సీ నోట్ల కొండలు కనిపిస్తున్నా 2015లో కర్ణాటకకు చెందిన ఒక మంత్రి భార్యని స్టింగ్ ఆపరేషన్ లో 7 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇదే ఏడాది మార్చిలో ఢిల్లీ మాజీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి సత్యేంద్ర జైన్ ని అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. అతడి సన్నిధి ఇంట్లో 5 కోట్ల నగదు, సుమారు 1 కిలో బంగారం దొరికింది. మంత్రులను పక్కకు పెడితే పీడబ్ల్యూడి వంటి అధికారిక విభాగాల్లో పనిచేసే కొందరు ఇంజనీర్లనే చూడండి. నోయిడాకి చెందిన ఒక పీడబ్ల్యూడి ఇంజనీర్ వద్ద 200 కోట్లు విలువైన ఆస్తులు, మెర్సిడెస్, ఆడి వంటి 5 అల్ట్రా ప్రీమియం కార్లు, సొంతంగా ఒక స్కూలు, ఒక లగ్జరీ హోటల్, ఒక బ్యాంకెట్ హాల్ లభించాయి. కానీ ఇతని అధికార జీతం ఎంతో తెలుసా? నెలకి కేవలం 60,000 నుండి 65 మాత్రమే. కానీ నోయిడా అథారిటీకి చెందిన ఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంపాదించిన ఆస్తులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇతని జీతానికి ఇతని ఆస్తికి పోల్చి చూస్తే ఊపిరి ఆగిపోయేలా అనిపిస్తుంది. కష్టపడి చెమటోచి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇలా బతుకుతున్నారు. ఇంటర్నెట్ అంతా ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు వీడియోలతోనే నిండిపోయింది. ఈ ప్రభుత్వ అధికారుల తీరు ఇలానే ఉంది. వంతెనను నిర్మించినా లేదంటే కూలిపోయినా వాళ్ళకి రావాల్సిన లంచం మాత్రం ఆగకూడదు. కానీ ఈ లంచం అంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రజల పన్నుల డబ్బుల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ముంబైలోని గోఖలే బ్రిడ్జ్ ని అంతకు ముందే ఉన్న ఒక ఫ్లైఓవర్ కి కలపాల్సింది. కానీ ఇప్పుడు గోఖలే వంతెన మరియు బర్ఫీవాలా వంతెనను కలిపే చోట మిస్ అలైన్మెంట్ అంటే తప్పుగా కలిపారు. అంటే వాటి మధ్య 3 నుండి 6 అడుగుల తేడా ఉంది. అందుకే నేను చెప్తున్నా, వీటన్నిటి వెనక మన తప్పు కూడా ఉంది. మన ఆలోచన విధానంలో తప్పు ఉంది. రాజకీయ నాయకులు చేసే
విచ్ఛిన్నకర రాజకీయాల్ని మనం ఆపాలి. అలా అని చెప్పి నేను బీజేపీని నిందించట్లేదండి. మధ్యలో నడుస్తున్న ఈ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకి ఇలా నష్టం కలుగుతుంది. తప్పు వీళ్ళది, కానీ నింద మాత్రం ప్రభుత్వం పడుతుంది. ప్రభుత్వానికి తెలియకుండా దాచేది కూడా వీళ్ళే. మనందరం కలిసి అసలైన సమస్యలు ఏంటో ప్రభుత్వానికి తెలియజేయాలి. నా ఈ కష్టానికి మీ కష్టం కూడా యాడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే నేను స్వీకరిస్తాను. నా కష్టానికి మీ చేయుత. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే నోటిఫికేషన్ మీ కడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.